అక్కడే పీజీ సీట్లు వర్తిస్తాయని తెలంగాణ హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళకి ఇది ఒక పెద్ద సంతోషకరమైన వార్త. అదే సమయంలో లోకల్ వాళ్ళకి బాధ ఉంటుంది. తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వాళ్ళని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగానే పరిగణించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత కూడా వర్తింపు చేయాలని ఆదేశించింది. తెలంగాణ మెడికల్ కాలేజీల పీజీ ఆయుష్ కోర్సుల నిబంధనలు 2021 సవరిస్తూ అక్టోబర్ 28న ఇది 2021లో దీన్ని అక్టోబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 148, 149 చట్ట వ్యతిరేకమని కోర్టు కొట్టేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీల పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశ నిబంధనలు 2021లో రూల్ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదహరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో జాతీయ కోట 15% పోను, మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు 85%, స్థానిక విద్యార్థులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 72ను సమర్థిస్తూ గత సెప్టెంబర్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఆ తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులు 1974ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 148, 149 జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర విద్యా సంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 2కు విరుద్ధమని ప్రకటించింది. పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఆగస్టు 11 పరీక్ష నిర్వహించి 23 ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిబంధనలు మార్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఒకసారి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో మార్పులు సరికాదని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్తో పాటుగా బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన పిటిషనర్లకు కూడా స్థానికత వర్తిస్తుందని తీర్పులో ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95తో పాటు పలు తీర్పులో ప్రస్తావించింది. అయితే దీని మీదన తెలంగాణ ప్రభుత్వం దీని మీదన ఆటోమేటిక్గా అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి దాంట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తమ ప్రభుత్వ వైఖరిని తేల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దీని మీదన వచ్చేటటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కరించేటటువంటి దిశగా అడుగులు వేస్తామని చెప్తున్నారు. టోటల్గా అయితే ఈ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. స్థానికతకు సంబంధించి ఆంధ్ర వాళ్ళకి సంతోషం, అట్లాగే మిగతా వాళ్ళకి సంతోషం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీనివలన ఇబ్బంది పడతారన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అన్నటువంటిది, ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం అన్నటువంటి పాయింట్ని ప్రభుత్వం చెప్తోంది.